కర్ణాటక జలచౌర్యంపై కర్నూలు జిల్లాలో రైతులు వైసీపీ నాయకులు ఆందోళనకు దిగారు. ఆంధ్ర కర్ణాటక సరిహద్దులోని తుంగభద్ర దిగువ కాలువ 155వ కిలోమీటర్ వద్ద కర్ణాటక రైతులు ఇసుక బస్తాలు వేసి నీటిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కాలువపై కర్ణాటక పోలీసులు గస్తీ తిరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నీటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు వైసీపీ నేతలు కాలువలోకి దిగి నిరసన తెలిపారు. నీరు అందక పంటలు ఎండిపోతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవటం లేదని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సురేందర్ రెడ్డి, రాష్ట్ర వైసీపీ సంయుక్త కార్యదర్శి జూటూరు మారయ్య విమర్శించారు. ఆంధ్రాకు రావాల్సిన నీటిని విడుదల చేయకపోవడంతో భారీ ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కలకలలాడుతుంటే కూడా ఒక పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనకు ఆలూరు నియోజకవర్గం కానీ, ఆదోని కానీ, మంత్రాలయం కానీ, ఒక పక్క మరి అనంతపురం జిల్లాకు కానీ ఎక్కడ కూడా నీళ్లు వదిలే పరిస్థితి లేదు. మరి మీరు మీ నిబంధన ప్రకారము ఇప్పటికే ఈరోజు 18వ తారీఖు 10 రోజులు ఆలస్యమైంది. అయినా సరే రైతులు ఇంకా రిక్వెస్ట్గా ఒక పక్క కర్ణాటకలో మీరు అడ్డుకట్టలేసినా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతులు ఇంకా రిక్వెస్ట్గా మిమ్మల్ని విన్నవించుకుంటున్నారు. అయ్యా ప్రభుత్వం మీరు ఏం చేస్తున్నారు? ఎందుకు ఈ వివక్ష? మేమేం తప్పు చేసినాం? మరి మా రైతుల పరిస్థితి ఏమి? ఇప్పుడు ఒక 2-3 రోజుల్లో వరి ఎండిందంటే ఎవరికి పనికిరాదు. అయ్యే వరి వేయకూడదు అనేది కాదు, వరి ఎప్పుడు కంటిన్యూగా వరి వేస్తేనే ఈ ప్రాంతం మరి వరి కానీ, పత్తి కానీ, మిరప కానీ, మరి ఒక పక్క పశువులకి మేత కానీ అన్ని విధాలుగా ఈ రోజు అన్ని ఎండిపోయే పరిస్థితి ఉంది. మీరు ఏదైతే ఖచ్చితంగా ఇచ్చి తీరాలి, ఏదైతే మీరు ఈ బార్డర్ లో మీరు రైతులకు చెప్పుకోవాలా, ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన విషయం ఇది. మీరు మా ప్రభుత్వం నిద్ర లేవాలా. మా ప్రభుత్వం తరపున వెంటనే కర్ణాటక ప్రభుత్వానికి మరి ఇరిగేషన్ బాధ్యులకి వెంటనే చెప్పి నీళ్లు వదిలేయాల్సినటువంటి అవసరం. గత 10 రోజుల నుండి 15 రోజుల నుండి రైతులు కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. పంటలు వేసుకున్నారు, మళ్ళీ వరి అయితే ఏముంది, మిరప అయితేనేముంది, పంటలు వేసుకుని ఈరోజు వర్ణదేవుడు కరుణించలేదు. మరి మన భక్తితో మరి దేవుడు కరుణించి అక్కడ దిగువ రాష్ట్రంలో ఉన్న కర్ణాటక తుంగబడ్డాం. మళ్ళీ కర్ణాటక రైతులకి ఎంత హక్కు ఉందో మన ఆంధ్రప్రదేశ్ కూడా మరి రైతులకు కూడా అంతే హక్కు ఉంది. మన కర్ణాటక రైతులకైతే రోజు 650 క్యూసెక్లు విడుదల చేయడం ఏంటి? మళ్ళీ మన రాష్ట్రానికి రావాల్సిన వాటిని ఎందుకు అడ్డుకట్ట వేస్తున్నారని చెప్పేసి ఈరోజు కర్ణాటక రైతులు కావచ్చు, మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా మేము అడుగుతున్నాం. రైతు సోదరులందరూ కలిసి మన ఆంధ్రాకి రావాల్సిన వాటా నీరు ఎందుకు రావడం లేదని చెప్పేసి ప్రతి ఒక్క రైతు ఇక్కడికి వచ్చినారు. వాళ్ళకి న్యాయం చేసేదాక వరకు మన వాళ్ళందరూ పోరాటం చేస్తారు. మనకు రావాల్సిన వాటాని ఇమ్మీడియట్గా మనకు వదలాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. లేని పక్షాన 2-3 రోజుల్లోన పెద్ద ఎత్తున ఇప్పుడు ఆలారి మండలం అయితేనేమి